ప్రత్యేకంగా ఈ దినాన మనం చూస్తున్నాము. పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి వారు ఒకరికొకరు ఆత్మీయంగాను అనురాగాలు ఈ యొక్క కార్యక్రమము గెట్టుగెదర్ ప్రోగ్రామ్గా నిర్వర్తించుకుంటున్నారు. సో కాబట్టి ఇది చేయడము ఎంతో సంతోషకరమైనటువంటి వార్తగా భావించవచ్చు. సో మనం చూస్తున్నాం ఈ స్కూల్ని చిన్నప్పుడు వాళ్ళు చదివినటువంటి స్కూల్ ఇది. సో ఈ స్కూల్లో వనిత, యశోద, గౌరీ, జీకే భగవత, నాగమణి, సరిత, సునీత, ఆదిలక్ష్మి, వనిత. ప్లీజ్ కమ్. మేడం గారిని సత్కరించండి. మేడం గారిని సత్కరించండి. మన జ్ఞాపకార్థకంగా మేడం గారికి ఒక మెమెంటోను గిఫ్ట్ను బహుకరించడం జరిగింది. మేడం మనకు చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పింది. మేడము అవన్నీ గుర్తుపెట్టుకొని మనము ముందుకు నడవాలి. మీ పిల్లలకు భవిష్యత్తులో క్రమశిక్షణలో పెట్టడానికి చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి మేడంని సత్కరించండి. మిగతా వారు నాగమణి, రవి మేము కూడా ఇద్దరు ఒకటే డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాం కాబట్టి రవిని డైలీ చూసుకుంటాము, డైలీ కలుసుకుంటుంటాము. డైలీ మీటింగ్లో ఉపాధి హామీ కదా ఆయన, మేము డైలీ పంచాయత్ సెక్రటరీ కదా కలుసుకుంటుంటాము. రవి హ్యాపీగా వచ్చేసి చూస్తుంటే మళ్ళీ ఆఫీస్ గుర్తొస్తుంది. ఎం బుక్కలు, సిమెంట్ రోడ్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఉపాధ్యాయుడు కాకపోయినప్పటికీ తను గుర్తు పెట్టుకొని పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్టుగా మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలకి ఎలా ఉండాలో అనేది మీరందరూ మనం అందరం పాటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మనకు టీచర్లు, మ్యాథ్స్ టీచర్లు లేని సమయంలో మనకు విద్యను అందించిన మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పిన చంద్ర సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదిక అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా ఈ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను అప్పుడు 2020-21లో విద్యా వాలంటీర్గా చేరినాను. ఇక్కడ మ్యాథ్స్ లేకపోతే మ్యాథ్స్గా చేరినాను. అప్పుడు మ్యాథ్స్ చెప్పడానికి నేను 10th క్లాస్కి 9th క్లాస్కి వెళ్తుంటే ఆ 10th క్లాస్ బ్యాచ్ నేను ఫస్ట్ అనుకుంటాను. నాకు తెలిసి నేను ఎక్కువ రోజు కూడా పనిచేయలేదు. లాస్ట్లో ఎండ్లో వచ్చిన, అంటే దగ్గరగా జనవరి డిసెంబర్లో వచ్చినట్టున్నాను. ఆ 4 months లాస్ట్లో రావడం జరిగింది. ఏమో తెలియదు కానీ ఇక్కడ అయిపోతేనే నెక్స్ట్ ఎంటనే జాబ్ రావడం జరిగింది. ఇప్పుడు జాబ్ వచ్చి కరెక్ట్గా 24 years అయిపోయింది.